నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీమాత్రే నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. నమః కేతవే నమః. జ్యోతిష కోవిదులు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం పరాభావనమ సంవత్సరం. అంటే అవమానాలు, పరాభవాలు అధికముగా ఉండబోతున్నాయా? మీ సందేహాల నివృత్తి కోసం శ్రీ జ్యోతిష రత్నావళి నుండి డాక్టర్ ర్యాలి శ్రీనివాసు చేసే సూచనలు, సలహాలు. పరాభవనమ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భముగా ఈ సంవత్సరం అంతా ఎటువంటి పరాభవాలు ఎదురుకాబోతున్నాయి, ఎందుకోసము ఈ సంవత్సరం మనము సమస్యలను ఎదుర్కోబోతున్నాం అనేటువంటి విషయాల మీద ఈ వీడియో. శ్రీమాత్రే నమః. కేతుగ్రహం గురించి చెప్పుకుంటున్నాము కదా. కేతుగ్రహము ఆశ్లేష నక్షత్రాన్ని జన్మించి రాశిచక్రంలోని 27 నక్షత్రాల్లో అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు అధిపతిగా కేతు ఉండడము. మూలా నక్షత్రం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం యొక్క స్వభావము సెల్ఫిష్నెస్. తమ గురించి తప్ప ఇతరుల గురించి ఏ రకమైనటువంటి ఆలోచన చేయని వాళ్ళని మనము మూలా నక్షత్రంలో ఎక్కువ మందిని చూస్తాం. అలాగే మూర్ఖత్వము. తాను ఏదనుకున్నాడో అదే చేస్తాడు తప్ప ఎదుటి వాళ్ళ మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినడం. తన చెయ్యి పైన ఉండాలనుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఈ స్వభావం చేత ఏమవుతుందంటే అతని కేతువు యొక్క స్వభావాలన్నీ కూడా అత్యధికముగా అతనికే సంక్రమిస్తూ ఉంటాయి. మాట మార్చడం కానీ, మోసం చేయాలనే ఉద్దేశము, తర్వాత ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు అని అనుకుంటాం కానీ వైరాగ్యము అనేటువంటి దాని చేత పీడింపబడతారు కూడా వీళ్ళు. అంటే కుటుంబ సంబంధాలను వదిలేసుకోవడము, కుటుంబంలో ఉన్నా కూడా లేనట్టుగా మనము ప్రవర్తించడము, ఇలాంటివన్నీ కూడా ఇతని యొక్క స్వభావాలే. అలాగే సోమరితనము ఒకటి, చెడ్డవాళ్లతో స్నేహం ఒకటి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఉన్న చోటకే ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి అనేటువంటిది చెడ్డవాళ్ళ యొక్క ఆకర్షణ. నీచమైనటువంటి సాంప్రదాయాలు కలిగిన వాళ్ళు, మన ఇంట్లో జరిగేటటువంటి కార్యకలాపాలకు విరుద్ధంగా మాట్లాడేటటువంటి స్నేహితులు, మనము జీవన విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వాల యొక్క స్నేహాలు, ఇవన్నీ ఈ మూలా నక్షత్రం వాళ్ళ దగ్గరికి చేరతారు. స్వతహాగా కేతువుని చేరేటటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. పీడలు ఎక్కువగా అధికమైనటువంటి పీడ. అంటే పీడ అనేటువంటి మాట మాట్లాడుకునేటప్పుడు కేతువు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మూలికా ద్రవ్యములు, పసరు వైద్యాలు, లేదా మరుగుమందులు అంటారు చూడండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా కేతువే కారకుడు. అలాగే చినిగిన వస్త్రాలు ధరించడం అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అది పీలికలు, చింపేసినటువంటి వస్త్రముల దగ్గర ఉండడము, ఇలాంటి వృత్తులు అన్నిటికీ కారణం కూడా కేతుగ్రహమే. అంచేత మూలా నక్షత్రంలో ఎక్కువగా ఈ లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నట్టుగా కనబడతారు. మనిషి రెండవ కోణంలో చూసేటప్పటికి అసలు ఇతను ఆధ్యాత్మికవేత్తేనా అన్నట్టుగా కనబడుతూ ఉంటారు. అలాగే చిత్రవర్ణ రూపము, దేహదారుఢ్యము, కొంచెము విరక్తి స్వభావాన్ని కలిగించడము, ఇవన్నీ కేతువు యొక్క లక్షణాలే. మీరు కేతువు యొక్క స్వభావాన్ని తొందరగా గ్రహించగలగాలి అంటే కనుక చిన్న చిట్కా ఏంటంటే, నుదురు విశాలమైనటువంటి నుదురు పెద్ద నుదురులో ఉంటాయి. ఈ ఈ కేతు నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏవో రహస్యాలను అనుకోకుండా. పరాభవనామ సంవత్సరంలో జరిగేటటువంటి కొన్ని పరిణామాలను మనము నేడు పరిశీలిద్దాం. పరాభవనామ సంవత్సరానికి అధిపతి కేతుగ్రహం.
ప్రత్యేకించి మనము కేతుగ్రహం గురించి మాత్రమే ఎందుకు చెప్పుకోవాల్సొస్తుందంటే, సంవత్సరాధిపతి ఏ గ్రహమైతే ప్రధాన ప్రభావాలు చూపిస్తారో, ఆ గ్రహమునకు చెందినటువంటి ఉపశాంతులు మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సాధారణంగా కేతుగ్రహాన్ని ఛాయాగ్రహము అంటాం. అంటే ప్రత్యేకించి కారకత్వాలు ఈ గ్రహాలకు లేవని జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. అయితే చంద్రుడి కక్ష్యలో సూర్యుడు దాటుతున్నప్పుడు దక్షిణము నోడ్, దక్షిణపు పాయింట్‌ని కేతుగ్రహంగాను, అలాగే నార్త్ పాయింట్‌ని రాహువుగాను చెప్తారు. దీనికి సంబంధించినటువంటి ఒక పురాణ గాథను చూస్తే, క్షీరసాగర మథనంలో ఒక రాక్షసుడు అమృతము తాగేందుకు మోసపూరితమైనటువంటి బుద్ధితోటి దేవతల పక్షాన చేరి అమృతాన్ని సేవించడం జరిగింది. అదే క్షణంలో సుదర్శన చక్రముతోటి విష్ణుమూర్తి ఆ అసురుడి యొక్క తల నరికినప్పుడు, అమృతాన్ని ఎప్పుడైతే సేవించారో మరణం లేదు కదా! మరి మాకు ఏ విధమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారు అని ఆ రాహువు, కేతువు అడిగితే, అయితే నవగ్రహాల్లో మీరు ఛాయాగ్రహాల కింద ఉండిపోండి అని చెప్పేసి వారిద్దరికీ వరాన్నివ్వడం జరిగింది. అందుకే సాధారణంగా రాహుకేతు బలాలు జాతక చక్రంలో బలాలను పొందితే మోసపూరితమైనటువంటి బుద్ధి, చండాల వృత్తి, ఎదటి వాళ్ళని లోబరుచుకునేటటువంటి దుస్వభావాలు అధికముగా ఉంటాయని మనం చెప్పుకుంటాం. అయితే ఎప్పుడైతే తలభాగము కేతువుకిచ్చారో, జ్ఞాన సంపదంతా కూడా ఇంద్రియాలు మనకు ముఖ సంబంధమైనటువంటి ఆర్గాన్స్ కాబట్టి, అంటే జ్ఞాన సంబంధమైనటువంటి ఇంద్రియములు కాబట్టి, ఈ జ్ఞానేంద్రియ సంపదంతా కూడా తలభాగమునకు చెందినటువంటిది కాబట్టి, ఎక్కువ ఆలోచనా శక్తి, మూఢమైనటువంటి దృష్టి, లేతే మందబుద్ధి, అలాగే మంచిదైనటువంటి సత్మార్గము, మోక్ష సాధన, ఆధ్యాత్మిక చింతన వంటివి కేతుగ్రహానికి మనము ఇవ్వడం జరిగింది. అయితే మోసములోంచే ఈ రకమైనటువంటి స్థితులన్నీ కలుగుతున్నాయి కాబట్టి, శుభప్రదమైతే కేతువు మోసపూరితమైనటువంటి బుద్ధి నుంచి మంచి బుద్ధి వైపు మరల్చేటటువంటి ప్రయత్నము, మంచి బుద్ధిని కలిగినటువంటి వారు మోసము వైపు మరలడం అనేటువంటివి 2 సందర్భాలు కూడా ఇక్కడ చేస్తాం. అంచేతే ఈ 2 సందర్భాలని మనము చెప్పేటప్పుడు కేతుగ్రహము యొక్క దైవ సంపద, దైవత్వము, ఆలోచన శక్తి ఇలాంటివన్నిటిని కూడా కేతుగ్రహము నుండి ఏ విధముగా పరిగ్రహించాలి? ఒకవేళ దోషపూరితమైనటువంటి స్వభావము కలిగినటువంటి స్థితిలో రాశి చక్రములో ఉన్నప్పుడు ఎటువంటి పరిహారములు గ్రహ